తండ్రి చనిపోయిన బాధలో కూడా దేశం కోసం నిలిచిన టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్ నిజంగా హృదయాలను గెలుచుకున్నాడని చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా భారత్ వెస్టిండీస్ క్రికెట్ టీం మధ్య జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్ కోసం తండ్రి అంత్యక్రియలు పూర్తయిన గంటల వ్యవధిలోనే రింకు జట్టుతో కలిసిపోయాడు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న అతడు వెంటనే హోమ్ టౌన్ అలీగఢ్ కు చేరుకుని అంత్యక్రియలు నిర్వహించాడు. రింకు తండ్రి ఖాన్ చంద్ర సింగ్ లివర్ క్యాన్సర్ 4వ స్టేజ్ తో పోరాడుతూ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే కార్మికుడిగా పనిచేస్తూనే తన కుమారుడిని క్రికెటర్ గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ కష్ట సమయంలో కూడా దేశమే ఫస్ట్ ప్రియారిటీ అని నిరూపిస్తూ కోల్కతాలోని ఎడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే కీలక మ్యాచ్ కు సిద్ధమవుతున్నాడు రింకు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న అతడికి ఈ మైదానం హోమ్ గ్రౌండ్. ఇక్కడ అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రింకు తండ్రి మృతి పట్ల బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాతో పాటు విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్ తదితరులు సంతాపం తెలిపారు. ఈ విషాదాన్ని హృదయంలో దాచుకుని దేశం కోసం మైదానంలో అడుగుపెట్టే ఈ యంగ్ ఫినిషర్ ఇప్పుడు కోట్లాది అభిమానుల గుండెల్లో మరింత ఎత్తుకెక్కాడు. తండ్రి చనిపోయిన బాధలో కూడా దేశం కోసం నిలిచిన టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్ నిజంగా హృదయాలను గెలుచుకున్నాడని చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా భారత్ వెస్టిండీస్ క్రికెట్ టీం మధ్య జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్ కోసం తండ్రి అంత్యక్రియలు పూర్తయిన గంటల వ్యవధిలోనే రింకు జట్టుతో కలిసిపోయాడు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న అతడు వెంటనే హోమ్ టౌన్ అలీగఢ్ కు చేరుకుని అంత్యక్రియలు నిర్వహించాడు. రింకు తండ్రి ఖాన్ చంద్ర సింగ్ లివర్ క్యాన్సర్ 4వ స్టేజ్ తో పోరాడుతూ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే కార్మికుడిగా పనిచేస్తూనే తన కుమారుడిని క్రికెటర్ గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ కష్ట సమయంలో కూడా దేశమే ఫస్ట్ ప్రియారిటీ అని నిరూపిస్తూ కోల్కతాలోని ఎడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే కీలక మ్యాచ్ కు సిద్ధమవుతున్నాడు రింకు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న అతడికి ఈ మైదానం హోమ్ గ్రౌండ్. ఇక్కడ అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రింకు తండ్రి మృతి పట్ల బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాతో పాటు విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్ తదితరులు సంతాపం తెలిపారు. ఈ విషాదాన్ని హృదయంలో దాచుకుని దేశం కోసం మైదానంలో అడుగుపెట్టే ఈ యంగ్ ఫినిషర్ ఇప్పుడు కోట్లాది అభిమానుల గుండెల్లో మరింత ఎత్తుకెక్కాడు. తండ్రి చనిపోయిన బాధలో కూడా దేశం కోసం నిలిచిన టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్ నిజంగా హృదయాలను గెలుచుకున్నాడని చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా భారత్ వెస్టిండీస్ క్రికెట్ టీం మధ్య జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్ కోసం తండ్రి అంత్యక్రియలు పూర్తయిన గంటల వ్యవధిలోనే రింకు జట్టుతో కలిసిపోయాడు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న అతడు వెంటనే హోమ్ టౌన్ అలీగఢ్ కు చేరుకుని అంత్యక్రియలు నిర్వహించాడు. రింకు తండ్రి ఖాన్ చంద్ర సింగ్ లివర్ క్యాన్సర్ 4వ స్టేజ్ తో పోరాడుతూ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే కార్మికుడిగా పనిచేస్తూనే తన కుమారుడిని క్రికెటర్ గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ కష్ట సమయంలో కూడా దేశమే ఫస్ట్ ప్రియారిటీ అని నిరూపిస్తూ కోల్కతాలోని ఎడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే కీలక మ్యాచ్ కు సిద్ధమవుతున్నాడు రింకు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న అతడికి ఈ మైదానం హోమ్ గ్రౌండ్. ఇక్కడ అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రింకు తండ్రి మృతి పట్ల బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాతో పాటు విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్ తదితరులు సంతాపం తెలిపారు. ఈ విషాదాన్ని హృదయంలో దాచుకుని దేశం కోసం మైదానంలో అడుగుపెట్టే ఈ యంగ్ ఫినిషర్ ఇప్పుడు కోట్లాది అభిమానుల గుండెల్లో మరింత ఎత్తుకెక్కాడు.